నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ఆగస్టు మాస గోచార ఫలితాలు కర్కాటక రాశి వారికి. అయితే ఈ కర్కాటక రాశి వారికి ఖగోళంలో గ్రహాలు రాశి నుండి ఏ ఏ స్థానాల్లో స్థితి పొంది ఉన్నాయి అంటే గనక రాశిలోనే శుక్రుడు ఆగస్టు 21 నుంచి సంచరిస్తాడు. బుధుడు కూడా ఆగస్టు 30 వరకు సంచరించి 31 నుండి 2లో సింహరాశిలో సంచరిస్తాడు. 31 నుండి ద్వితీయంలో సంచరిస్తాడు. అయితే బుధుడు 11 వరకు తిరోగమనంలో ఉంటాడు. రవి కూడా 16 వరకు రాశిలోనే సంచరించి 17 నుండి ద్వితీయమైన సింహరాశిలో సంచరిస్తాడు. అయితే బుధుడు రవి డిగ్రీలకు దగ్గరగా ఉన్నందున అస్తగతం చెంది సంచరిస్తాడు. 11 వరకునేమో బుధుడు తిరోగమనంలో ఉంటాడు, తర్వాత నుండి కూడా అస్తంగతం చెంది ఉంటాడు. మొత్తానికి టోటల్గా బుధుడు ప్రతిఫలంగా ఉన్నాడు, ఇక అంటే వీక్గా ఉన్నాడు. ఇక 2లో ఆల్రెడీ సింహరాశిలోనే కేతు సంచారం చేస్తున్నాడు. ఈ మాసం అంతా కూడా అక్కడే సంచారం చేస్తాడు. తర్వాత 3లో కుజుడు కన్యా రాశిలో మాసాంతం వరకు కూడా సంచారం చేస్తాడు. ఇక తర్వాత గ్రహం రాహు అష్టమం అయిన కుంభరాశిలో మాసమంతా కూడా సంచారం చేస్తాడు. ఇక సప్తమ అష్టమాధిపతి అయిన శని నవమంలో తిరోగమనంలో మాసమంతా సంచరిస్తాడు. అంటే నవమంలో తిరోగమనంలో ఉంటే అష్టమ స్థానాన్ని కూడా చూడటం జరుగుతుంది. ఆ ఫలితాలు కూడా కొంచెం వర్తిస్తాయి అనేది ఇక్కడ సూచించడం. ఇక వ్యయస్థానంలో గురు మాసమంతా సంచరిస్తాడు గురువు. ఇక శుక్రుడు కూడా 20 వరకు సంచరిస్తాడు మిథునంలోనే అనేది వ్యయస్థానం. మిథునం కర్కాటక రాశి వారికి వ్యయస్థానం కాబట్టి అక్కడ గురువు సంచారం చేస్తున్నాడు మాసమంతా. శుక్రుడు కూడా 20 వరకు సంచారం చేస్తాడు. ఇది గ్రహాల స్థితిగతులు కర్కాటక రాశి వారికి. అయితే యోగించే గ్రహాలు ప్రతికూల గ్రహాలు చూస్తే గనక శుక్రుడు 21 నుండి అనుకూలంగా ఉన్నాడు అనేది సూచించవచ్చు. ఇక 12లో శుక్రుడు మిశ్రమంగా ఉంటాడు. 12లో గురువు అనుకూలం కాదు. కుజుడు మాసమంతా తృతీయంలో అనుకూలంగా ఉన్నాడు అనేది చెప్పచ్చు. ఈ 2 గ్రహాల అనుకూలతలు తప్పితే మిగతా గ్రహాలన్నీ కూడా బుధుడు, రవి, కేతు, రాహు, శని, గురు మాసమంతా ప్రతికూలంగా ఉంటారు. శుక్రుడు కూడా 20 వరకు ప్రతికూలంగా మిశ్రమంగా ఉన్నాడు వ్యయస్థానంలో. ఇక మేజర్గా గ్రహాలన్నీ కూడా 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. దీన్ని బట్టి మనం అంచనా వేయచ్చు. ఈ మాసమంతా కూడా ఎక్కువగా కుజుని మీద ఆధారంతోనే అనేది స్పష్టంగా తెలుస్తుంది. చూద్దాం ఫలితాలు ఎలా ఉంటాయో అనేది విశ్లేషించి చూస్తే గనక ఈ మాసంలో ఆగస్టులో ఈ కర్కాటక రాశి వారికి ఫలితాలు సగటు కంటే కొంత అధమంగానే బలహీనంగా ఉంటాయి అని గ్రహాల స్థితిగతులు వివరిస్తున్నాయి. ఈ మాసంలో విద్యాపరంగా విద్యార్థులకి ఆగస్టు మాసంలో సాధారణంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది అని సూచిస్తుంది. ఎందుకంటే 4వ అధిపతి శుక్రుడు విద్యాధిపతి, విద్యకు కూడా అనుకూలమే. అయితే రాశిలో సంచరిస్తాడు 21 నుండి, అది మంచి సూచనే అని చెప్పచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ వారికి మాత్రం ఈ విషయాలకి ఈ మాసంలో కొద్దిగా అనుకూలతలు తక్కువగానే ఉంటాయి అనేది చెప్పవచ్చు. అంటే 1, 2, 3, 4, 5 హైయర్ ఎడ్యుకేషను. కుజుడు కూడా తృతీయంలో మంచి స్థానంలోనే ఉన్నందున పర్వాలేదు అని చెప్పచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా విద్యాపరంగా సాధారణంగా కంటే కొంచెం మెరుగు ఫలితాలనే పొందుతారు అనేది చెప్పవచ్చు విద్యార్థులు. ఇక కుటుంబ విషయాలకి వస్తే కనుక చాలా అననుకూలతలు సూచిస్తున్నాయి. అంటే ఇంటిలో కొన్ని అపార్థాలు మరియు గొడవలు ఉంటాయి. జాగ్రత్తగా గొడవలకి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంటిలో దొంగతనానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది. ఈ మాసంలో జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఎవరైనా పనివారు కానీ ఇతరత్ర తెలియని వారు కానీ ఏదైనా సరే అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ఇక ఈ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి ఆర్థికంగా చూస్తే కనుక అంత స్థిరత్వం కానీ ఆదాయం కానీ గోచరించడం లేదు. ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఖర్చులు చాలా ఎక్కువగా సూచిస్తున్నాయి. సంపద కూడా కోల్పోయే పరిస్థితులు కూడా ఎదురవ్వచ్చు అనేది ఈ సూచనలుగా తీసుకోవాలి ఇక్కడ ఈ గ్రహగోచారాన్ని స్థితిని బట్టి. ఇక ఈ మాసంలో సాధారణంగా సిబ్లింగ్స్తో స్నేహితులతో అనుకూలంగా ఉంటుంది, కానీ కోపాన్ని అపార్థం చేసుకోవడానికి కూడా కొంత ప్రోత్సహిస్తుంది. కాబట్టి గోచారంలో వాటికి దూరంగా ఉండండి. మ్యాక్సిమం సానుకూలంగా సాధారణంగానే బాగుంటుంది అనేది చెప్పచ్చు. కానీ తృతీయలో కుజస్థానం అనేది కొంచెం ఉద్రేకాన్ని కోపాన్ని కూడా వెంటనే తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి వారి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా దూకుడుగా ఉండేది తగ్గించండి. మ్యాక్సిమం అనుకూలంగానే ఉంటుంది కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే సానుకూలంగానే ఉంటుంది. వారితో సత్సంబంధాలు బాగుంటాయి అనేది సూచిస్తుంది. ఇక ఈ ఆగస్టు మాసంలో ప్రేమ సంబంధాలకి 5వ ఇంటి అధిపతి కుజుడు తృతీయంలో ఈ మాసంలో అత్యధికంగా యోగించే గ్రహం కాబట్టి చాలా అనుకూలంగానే ఉంటుంది ప్రేమికుల మధ్య. కాకపోతే వివాదాలు అనుమానాలు తగ్గి కలిసి కొంత ప్రయాణించేది షాపింగ్ చేసేది కనిపిస్తుంది. అయినా ఏది ఏమైనా ఇది 5వ స్థానాధిపతి కుజుడు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే మెసులుకోవాల్సిన అవసరం ఉంటుంది వివాదాలు అనుమానాల విషయంలో. అయితే కొంచెం కమ్యూనికేషన్లో మర్యాదగా చెప్పడం ముఖ్యం. ఈ ప్రేమికుల మధ్య ఒకరికొకరు కన్వే చేసుకునే విషయాలు మర్యాదగా చెప్పుకుంటే అవని దృష్టిలో ఉంచుకుంటూ ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది ప్రేమను కూడా. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే వీరు ఎప్పటికైనా కానీ ఈ ప్రేమికులు. ఇక ఈ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి వాహన కొనుగోళ్ళకి కొంతవరకు ఆశాజనకంగా గోచరిస్తుంది అనేది సూచిస్తుంది. ఈ రకమైన విజయ అవకాశాలను పెంచుకోవడానికి ఆర్థిక ప్రణాళికపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ మాసంలో సకాలంలో మంచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లాభస్థానాధిపతి అయిన శుక్రుడు రాశిలో 21 నుండి కొంతవరకు అనుకూలంగా ఉన్నందున పర్లేదు, కానీ ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి ఈ మాసంలో. మొత్తం మీద కొన్ని చిన్న చిన్న అడ్డంకులు తలెత్తవచ్చు. జాగ్రత్తగా ప్రణాళిక నిర్ణయం చేయాల్సి ఉంటుంది ఈ మాసంలో ఆర్థిక విషయాలలో కూడా. ఇక ఆరోగ్యపరంగా ఈ మాసంలో మిశ్రమంగా గోచరిస్తుంది. 6వ స్థానాధిపతి గురువు వ్యయస్థానంలో సంచారం ఆరోగ్యంలో హెచ్చుతగ్గులకు ఆస్కారం ఉంటుంది. ఎంతైనా కొన్ని జాగ్రత్తలు అవసరం. ఫలితాలు బలహీనంగానే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వీరు శరీరం మనస్సు రెండిటికి జాగ్రత్తగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ మాసంలో. అలాగే కోర్టు వ్యవహారాలకి గుప్త శత్రువులకి కూడా ఈ మాసంలో ప్రతికూలంగానే ఉంది కాబట్టి అప్రమత్తంగానే ఉండాలి. ఈ విషయాలకి కొన్ని ఊహించని ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశం కనిపిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి కొన్ని సందర్భాలకి అనేది సూచించడం జరుగుతుంది. ఇక కెరీర్ విషయాలకి వస్తే కనుక 10వ ఇంటి అధిపతి తృతీయంలో అనుకూలంగా ఉన్నందున ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో విజయాలు పొందుతారు అనేది సూచిస్తుంది. వారు అనుకున్నది సాధించగలుగుతారు అనేది సూచిస్తుంది. ఉద్యోగాన్ని మార్చాలనుకుంటే ఈ నెల ఉద్యోగాన్ని మార్పు చేయడానికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో విఫలమవుతుంది అని నవమంలో తిరోగమనంలో శని సంచారం సూచిస్తుంది. అలాగే వ్యాపారానికి సంబంధించి కూడా ఏ నిర్ణయం అయినా తప్పు అవుతుంది కాబట్టి అవాయిడ్ చేయండి వ్యాపార నిర్ణయాలు కొత్తవి చేయడానికి. పాత వ్యాపారాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. పాత వాటి మీదే కంటిన్యూ అవుతే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ మాసంలో కొత్త వ్యాపార నిర్ణయాలు ఆలోచనలు కొత్త ప్రారంభాలకి అవాయిడ్ చేయొచ్చు ఈ మాసంలో అనేది గ్రహగోచారం సూచిస్తుంది. ఇక ఉద్యోగ విషయంలో కూడా అయితే కొత్త పాత అవకాశాలు రెండింటినీ సద్వినియోగం చేసుకునేది కనిపిస్తుంది కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి. కెరీర్లో జాబ్లో విజయాలు పొందుతారు. ఇక ఆస్తి అమ్మకాల విషయాలకి కూడా మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే 8వ ఇంటిలో రాహు సంచారం వారసత్వాలు బోనస్లు లేదా సాధారణ ఆస్తి వంటి ఊహించని సంపదకి అవకాశం తేవచ్చు అనేది సూచిస్తుంది. అలాగే ఆకస్మిక నష్టాలకి కూడా ఆస్కారం ఉంటుంది
ఈ గ్రహాల అనుకూలతలు లేనందున. గ్రహాల అనుకూలతలు లేవు ఈ మాసంలో అధికంగా, కాబట్టి నష్టాలను నివారించడానికి జాగ్రత్త వహించాలి. అవి ఎదురైనప్పుడు వాటికి సంసిద్ధంగా మంచి నిర్భయంగా ధైర్యంగా ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే తృతీయంలో కుజుడు మిమ్మల్ని ధైర్యంగా ముందుకి ఈ మాసంలో నడిపించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. కుజుడు మిమ్మల్ని అన్ని విధాలా కాపాడతాడు అనేది చెప్పచ్చు. ఇక ఊహాజనిత పెట్టుబడులు కూడా నివారించాల్సి ఉంటుంది ఈ మాసంలో. సంబంధాలలో ఓర్పుని పాటించడం చాలా ముఖ్య సూచన ఈ కర్కాటక రాశి వారికి. ఈ మాసంలో భావోద్వేగాల పెరుగుదల ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటూ భావోద్వేగాలకి సంబంధించిన మానసిక పరిస్థితికి గురవ్వకుండా వారి మెడిటేషను, యోగా లాంటివి ప్రాక్టీస్ చేసుకుని దాన్ని బలోపరుచుకుని చేసుకోవాల్సి ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి. ఇక వృత్తిపరమైన విజయాన్ని అయితే అనుభవిస్తారు అనేది చెప్పుకున్నాం కదా. సామాజిక సంబంధాలను కూడా బలోపేతం చేసుకునేది కనిపిస్తుంది. అనుకూలంగా ఉంటుంది ఈ విషయాలకి. ఇక దేశీయ అంతర్జాతీయ ప్రయాణాలకి అవకాశం కల్పిస్తుంది. అందున విలాసవంతమైన ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. ఈ మాసంలో ప్రయాణాలకి చేస్తారు అనేది సూచిస్తుంది. ఇక జీవిత భాగస్వామి ప్రేమ జీవితం కూడా అర్థవంతంగా అంటే స్థిరంగా మారుతుంది అంచనా. కాబట్టి సంబంధాలకి ప్రయత్నించాల్సి ఉంటుంది. మ్యాక్సిమం సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించండి. ఇక ఓవరాల్గా ఖర్చుల విషయంలో, ఆరోగ్యపరంగా, కొత్త వ్యాపారాల పరంగా, సంబంధాల విషయాలకి, కుటుంబ పరంగా చాలా శ్రద్ధగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసంలో. ముఖ్యంగా అంటే ఇప్పుడు ఈ చెప్పిన 4 విషయాలు కూడా మన జీవిత గమ్యాన్ని నడిపిస్తాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మసులుకోవాలి ఈ మాసంలో. ఖర్చులు, ఆరోగ్యం, వ్యాపారం, సంబంధాలకి, కుటుంబ పరంగా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఇక అడ్డంకులు, సమస్యలకి ధైర్యంగా ఉంటారు ఈ మాసంలో కర్కాటక రాశివారు అని చెప్పచ్చు. కానీ పనులు ఆలస్యం అయితే ఓర్పు సహించండి, ఓర్పు పట్టండి. అవుతాయి పనులు, కానీ నిదానంగా అవుతాయి. ఇక ప్రతికూల విషయాలకి వీరు ఈ మాసంలో చేసుకోదగ్గ పరిహారాలు: దుర్గామాతకి పూజలు, గణపతి ఆరాధన, విష్ణు పూజలు, శనికి పరిహారాలు, సూర్యారాధన శ్రేయస్కరం అని సూచించడం జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారికి. ఇది ఈ మాసంలో వీరికి చెప్పుకున్నాం కదా, ముందే చెప్పుకున్నట్టు ఫలితాలు కొంచెం అధమంగానే బలహీనంగా ఉంటాయి. కాబట్టి వీరు అన్ని విషయాలలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఇక ఇది ఈ కర్కాటక రాశి వారికి. ఇంతకన్నా ఇంకా విశ్లేషించి చెప్పేది ఏమీ ఉండదు, గోచార ఫలితాలే కాబట్టి. ఇక ఈ వీరికి ఇవే గ్రహాలు ఏ స్థితిలో జన్మ జాతకంలో దశలు, అంతర్దశలు కూడా జరుగుతుంటే ఈ గ్రహాల వల్ల కొంచెం ఫలితాలు అధమంగానే ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.